పువ్వులు అందరికీ కూడా చివరిసారిగా అందరు పువ్వులు తీసుకుని ఒకటి తర్వాత ఒకరు లైన్ గా వచ్చి మొక్కం మీద కాకుండా పరలోకము నా దేశము పరదేశిని మిలా మాయలోకమేమి అని యాత్ర కూడాను ఎంతో అందమైనది పరలోకము అసమాసమైనది నా దేశము ఎంతో అందమైనది పరలోకము అసమానమైనది నా దేశము ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగింతాను ఎల్లప్పుడూ పెట్టు మనసులు రెడీలో ఉండండి మనసులు సంగబెట్టలో బాధ మార్గము విడిచే శుద్ధుల సాహసము పాట దేవా ఊరికి గోటాలకు మరణము కానే కాదు. ప్రార్థన చేసుకుందాం. మరొక ప్రార్థన బైబిల్ విషయం పక్షముగా సేవ చేస్తున్నా ప్రార్థనలో సేవ చేస్తున్నది మాట విని నీ స్వరము వినిన తోడనే నా తండ్రి తండ్రి నీ సన్నిధికి వచ్చి వేటకు ముందుగానే సిద్ధపడి ఇదిగో నన్ను ప్రభువు పిలుచుచున్నారు, ప్రభువు నన్ను రమ్మని చెప్తున్నారంటూ చక్కని దర్శనాన్ని బట్టి వారు కలిగినటువంటి మంచి దర్శనాన్ని బట్టి ముందుగానే నీ పిలుపును విన్నవారై సిద్ధపడి నీ చెంతకు నా తండ్రి నాయన చేరి వచ్చిన నీ కుమారులను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అట్టి గొప్ప నీ స్వరమును వినిపింపచేసి ముందుగా సిద్ధపరిచిన తండ్రి మీకే వందనాలు స్తోత్రాలు స్వామి. అందరిని బట్టి ఇదిగో నాయన కుటుంబము మరి ముఖ్యంగా నా తండ్రి నాయన నా తండ్రి వారి తల్లిదండ్రులను నీ దాసులు నాయన రెవరెండ్ ఇజ్రాయిల్ అయ్య గారిని వారి కుటుంబాన్ని నా తండ్రి తోబుట్టువులను బంధువర్గాన్ని మీరే ఆదరించి ధైర్యపరిచి దీవించమని ప్రార్థన చేస్తుంటున్నాను స్వామి. మీకు వందనాలు స్తోత్రాలు స్వామి. దేవా యెహోవా భక్తుల మరణము నా తండ్రి నాయన నీకు ప్రీతికరమయ్యే ఉన్నదని నాయన నీ ఒక్క వాక్యము ద్వారా సెలవిస్తుంటున్నావు ప్రభువా. నాయన నీ సన్నిధికి చేర్చుకొనబడినటువంటి ప్రార్థన చేసుకుందాం. సకలాసులకు కారణభూతుడ సర్వ సృష్టికి కారకుడైన గొప్ప దేవ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎవరి కాల శ్రమంలో మా ప్రియులు తమ దాసులు ఇజ్రాయిల్ పట్టి స్థుతిస్తున్నాం. నాన్న వారికి ఇచ్చిన సంతానం ప్రభావ తండ్రి ఈ కుమారుని బట్టి ప్రభావ మీ సన్నిధికి వస్తున్నాం. దేవాదిగో తండ్రి మేము ఊహించిన విధముగా ఆడుకున్న విధంగా తండ్రి బట్టి ప్రభావ ఇదిగో తండ్రి ఈ లోకాన్ని విడిచిపెట్టడం బట్టి చాలా ఆశిస్తూ ఉన్నాం తండ్రి. బిడ్డ వయసును బట్టి ఆరోగ్యాన్ని బట్టి తండ్రి నాయన కుటుంబానికి తండ్రిగా సంఘానికి తండ్రిగా నీకు గొప్ప ప్రియమైన దాసుడిగా నాయన ఈ లోకంలో వర్ధిల్లుతాడని ప్రభావ ఆశించాం ప్రార్థించాం ప్రభావ. కానీ మరి మీ చట్టమైనదో తండ్రి నాయన మరి ఈ విధంగా బిడ్డను మీరు పిలుచుకున్నారు ప్రభావ. ఇది తండ్రి మా ప్రభువా నరులారా తిరిగి రండిని సెలవిచ్చుచున్న దేవా, ఈరోజు తండ్రి నీ ప్రియ కుమారునైనా నీ పిలుపు చేత ప్రభువా దేవా నీ రాజ్యములోకినైనా మీరు చేర్చుకున్నందుకే తండ్రి నీ చిత్తాన్ని బట్టి ప్రభువా నీ సంకల్పాన్ని బట్టి తండ్రి నీ పరలోక పిలుపుని బట్టి దేవా తండ్రి మీకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. నా ప్రభువా నా తండ్రి విడనాడుకునేటువంటి నాయన మీ దాసులకు మీ దాసురాలకు ప్రభుత్వులకు కుటుంబ సభ్యులకు ప్రభు దేవా నీ గొప్ప ఆదరణ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. దేవా ఆదరించువాడు నీవే ప్రభువా. నైనా శుభప్రదమైనటువంటి నిరీక్షణను బట్టి వందనాలు ప్రభువా. నా తండ్రి ఈ యొక్క ప్రభువా నిరీక్షణ లేని తరవలే ప్రభువా నైనా తండ్రి ఎవ్వరూ దుఃఖపడకుండా ప్రభువా నా తండ్రి
పునరుత్థానములో అటు మరలా మేమందరూ కలుసుకుంటామనేటువంటి ప్రభువ నిరీక్షణతో ధైర్యముతో ప్రభువ అయ్యా సంఘమును కుటుంబమును ప్రభువ మీరు బలపరచండి నాయన, ధైర్యపరచండి ప్రభువ. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా ప్రభువా, మరి కుమారుడు లేనిటువంటి లోటును మీరు అయ్యా మీరు తీర్చే దేవుడుగా మీరున్నందుకే వందనాలు నైనా. మీ కార్యాన్ని బట్టి, మీ సంకల్పమును బట్టి ప్రభువా, మీ చిత్తాన్ని బట్టి దేవా నా ప్రభు కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. నా తండ్రి వినబడి సంఘాన్ని పరిచర్యను సమస్తమును నడిపించే దేవా భారం నీపై వేస్తున్నాము తండ్రి. దేవా నీకు వందనాలు దేవా. ఈ ప్రభు అంత్యకీలు ఈ సభని కార్యక్రమంలో మీరు మాతో ఉండి ప్రభువా నా తండ్రి మీ సన్నిధి మాతో ఉంచినందుకై, మీరు మాతో ఉన్నందుకై వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా ఈ కార్యక్రమము ఎంతో ఘనముగాను క్రమముగాను మర్యాదగాను ప్రభువా దేవా మీరు జరిగిస్తున్నందుకై స్తోత్రాలు. కొడుకొచ్చిన దైవజనులను బట్టి వందనాలు, సంఘమును బట్టి వందనాలు, కుటుంబమును బట్టి స్తోత్రాలు. ఇంకొన వస్తున్నటువంటి ప్రభువా మన సోదరు వాళ్ళు క్షేమంగా త్వరగా నడిపించండి ప్రభువా తండ్రి. మరి భూస్థాపన మీద తీసుకెళ్తున్నప్పుడు దేవా మీ దూతలు మాతో ఉంచమని అడుగుతున్నాం తండ్రి. దేవా మీ చిత్తానికి అప్పగించుకుంటున్నాయన మహిమ మీరు పొందమని యేసుక్రీస్తు నా వేడుకొనుచున్నాం పరమ తండ్రి. నీ చేయబట్టుకుని ఎలా చేస్తావున్నావు అని అడగలేనటువంటి ఎవరు ఎవరు లేక నీళ్లు విడిచి నీ సన్నిధిలో పర్లాడేదే తప్ప చేయగలిగినట్టు ఏం లేదు నాయన. అయితే గొప్ప ప్రభాతాన్ని నడిపించమని ఆయా ప్రభుత్వాన్ని పిలుపుని అందుకుని ప్రియకుమారుని మీరు జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి స్తుతులు చెల్లిస్తున్నాము, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రియులు ప్రభువా నాయన దైవజనులు నాయన తండ్రి నాయన ఇశ్రాయేలు ప్రభువా అమ్మగారిని ప్రేమించిన కుటుంబం బట్టి నాయన ప్రభువా నాయన మరి ముఖ్యంగా నాయన కుమారుడిని బట్టి ప్రభువా ఈరోజు ఇంత ప్రకారమైన స్థలంలో తండ్రి నాయన ఈ విధముగా నాయన మేము నాయన అయ్యా నాయన మరి మేము నిలబడి ప్రార్థన చేయవలసినటువంటి పరిస్థితి నేను దుఃఖకరంగా అయ్యా ఉన్నటువంటి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. కుమారుడు నాయన అయ్యా నీవు తండ్రి నాయన లేపుతున్నావని ప్రభు విశ్వాసము తండ్రి నాయన అయా మరణము నాయన ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ నాయన ఎంతటి నాయన తండ్రి నాయన అయా మరణము ప్రభు ఇది నాయన అయా మరి నాయన తండ్రి ఎంతో నాయన మరి విలువైనది ప్రభు తండ్రి నాయన ఒకని జన్మ కంటే మరణ జన్మ మేలని సెలవిచ్చిన రీతిని బట్టి ప్రభు ఈ మరణము నీ కుమారుడు ప్రభు పరలోకంలో శరీరుడికే మీరు ఇచ్చినటువంటి యోగ్యతను బట్టి ప్రభు మీ స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. ఇక్కడి బ్రతుకునా ఆరాట పడుతున్న ఆశా జీవిని ఎక్కడి వాడను ఇక్కడి బ్రతుకునా ఆరాట పడుతున్న ఆశా జీవిని అత్యాసనే విడిచి అనకువ కలిగి సాగిపోదును నా తండ్రి ఇంటికి నేనొక పరదేశిని ఇలలో సాగే. పరిచర్య చేయబడినటువంటి చేసినటువంటి నీ ద్వారా వాడబడినటువంటి దైవజనుడు ఇశ్రాయేలు గారిని ప్రభువా ప్రేమించి వారికి ఇచ్చినటువంటి ఏకైక కుమారుడు ఈ జోషును బట్టి ఇక వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఇదిగో ప్రభువా నీ కుమారుడు యవన కాలములో నీ కాడి మోయవలసిన వాడై ఉండగా తండ్రి నీ పిలుపును అందుకుని నీ సన్నిధికి చేరి ఉన్నారు అయ్యా. జననము మా చేతిలో లేదు, మరణము మా చేతిలో లేదు. మనైనది మరలా మనైన వాక్యం ద్వారా సెలవిచ్చు ఉన్నాం. దీపము అని వాక్యం సెలవిస్తుంది. జోసెఫ్ గారు ప్రభు మహిమలోనికి వెళ్ళిన తర్వాత సందర్భములో ఒక మాట జ్ఞాపకం వచ్చింది. బహుశా దేవుడు బయలుపరిచిన బైబిల్ మిస్సిన పక్షముగా ఈ ఏజెన్సీ ప్రాంతములో దేవుని యొక్క పిలుపును బట్టి, దేవుని చిత్తాన్ని బట్టి
సమస్తాన్ని విడిచి ఇశ్రాయేలు గారి ప్రాంతానికి వచ్చాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అంటాడు అబ్రహాము, సమస్తాన్ని విడిచి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు. బహుశా వారు కూడా వాడుకున్న సంతోషాన్ని, సుఖాన్ని, ఆనందాన్ని, వాడుకున్న స్థితినంతా విడిచిపెట్టి దేవుని యొక్క దర్శనానికి, దేవుని యొక్క పిలుపుకు లోబడి ఈ ప్రాంతానికి వచ్చిన వారు ఉన్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు దేవుడు పక్షముగా అనేక మంది అన్యులైన వారిని మేము చూసి ఆశ్చర్యపడుతూ ఉంటాం. ఒకసారి 2 సంవత్సరాల క్రితం నేను ఈ ప్రాంతానికి అయ్యగారిని దర్శించడానికి వచ్చినప్పుడు నేను చాలా ఆశ్చర్యపడ్డా. ఇప్పుడే ఎలా ఉందంటే ఆయన సేవకు వచ్చేటప్పుడు ఈ ప్రాంతము ఎలా ఉండేది, అలాంటి ప్రాంతంలో సేవ చేయడానికి వారు సమర్పణ కలిగి, అబ్రహాము గారు ఏ విశ్వాసాన్ని కలిగి దేవుడి మాటకు లోబడి వారి ప్రాంతాన్ని వారు అబ్రహాము జీవించిన వారు ఉన్నారు. దేవుని చిత్తానికి లోబడ్డారు. వారు కూడా సమస్తాన్ని విడిచి ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత దేవుడు వారిని ఇంకా దీవిస్తూ వచ్చాడు. దేవుడు తన పని నిమిత్తం బలముగా వాడుకుంటూ వచ్చాడు. సమయం రాగా చక్కని భార్యను, చక్కని బిడ్డలను దేవుడు దయచేస్తున్న వారు ఉన్నారు. బహుశా ఎందుకో ఆకస్మికమైన మరణం అబ్రహాము గారి వద్దకంట దేవుడు ఒక రోజు వచ్చి, అబ్రహాము గారు నన్ను ఎక్కువ ప్రేమిస్తాడా, కొడుకుని ఎక్కువ ప్రేమిస్తాడా అని ఆలోచించి అబ్రహామా అని పిలవగానే అబ్రహాము గారు ఆ మాటలు అంటారు, చిత్తం ప్రభువా, చిత్తం ప్రభువా. అనగా దేవా నువ్వేం చెప్పినా కానీ నేను చేయడానికి సిద్ధం. ఈ లక్షణం ఇజ్రాయేలు గారు కనబడుతూ ఉంది. అబ్రహాము గారిని దేవుడు అన్నాడు, నీ కొడుకుని నాకు బలిగా ఇవ్వు. అసలు ఎవరైనా ప్రశ్నించాలి, అడగాలి, ఇదేంటయ్యా అని అడగాలి. కానీ ఏది అడగకుండా దేవుని చిత్తానికి లోబడి వెంటనే ఆ మోరియా పర్వతము దగ్గరికి ఇస్సాకుని తీసుకుని వెళ్ళి బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. బలిస్తున్నప్పుడు ఇస్సాకు అడగాలి, అయ్యా ఇదేంటి నన్ను బలిగా ఇస్తున్నావేంటని అడగాలి. కానీ ఇస్సాకులో ఉన్న లక్షణం విధేయత. నేను అంటాను, ఈవేళ ప్రభు మహిమలోనికి ప్రవేశించిన యవన కుమారుడు, దేవుని యొక్క సేవకులు జోసెఫ్ గారిలో కూడా ఆ లక్షణమే కనబడుతుంది, విధేయత. నిజమే, దేవుడు వారికి ముందుగానే దర్శనమిస్తూ వచ్చాడు, దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, దేవుడు పిలుస్తున్నాడని ఆ దర్శనములు వారు ఎరిగిన వారిగా కనబడుతూ వచ్చారు. అబ్రహాము గారు కూడా ఇస్సాకును బలిస్తున్నప్పుడంట, ఇదిగో దేవుడు ఈ బూడిదలో నుంచి ఇసుకరేణు వలె సంతానమును తీసుకురాబోతూ ఉన్నాడు అనే ఒక గొప్ప విశ్వాసముతో బలివ్వడానికి సిద్ధపడ్డాడు. ఈవేళ దేవుని దాసులు అయ్యగారు కూడా తన కుమారుణ్ణి దేవునికి సమర్పణ చేస్తూ వచ్చారు. దేవుని పిలుపందుకు రాత్రి కాల నుంచి అయ్యగారితో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు, సాధారణంగా ఇంత దుఃఖములో ఉండి ఎవరు ఫోన్ రిసీవ్ చేయరు, మాట్లాడు. కానీ అయ్యగారి యొక్క మనస్సులో కానీ వారి హృదయములో కానీ ఉన్న విశ్వాసం ఏంటంటే, యోబు గారికి ఉన్న విశ్వాసం, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళారు అయ్యగారు అన్నారు, దాదాసాయి గారు మాట్లాడుతూ, భూలోకములో కన్నులు మోస్తాం, పరలోక రాజ్యములో కన్నులు తీస్తాం. తరచుగా కన్నీళ్ళుండి ఈ తడుకన్నులు మూసి పరలోక రాజ్యములోనికి వెళ్ళిపోయారు. పరలోక రాజ్యములో దేవుడు అప్పగించే పనిని మరింత జరిగించడానికి దైవజనుడు దేవదాసు యొక్క మాట అంటూ, మన కుటుంబం పక్షముగా ఎవరో ఒకరు పరలోక రాజ్యంలో ఉంటే మేలన్నారు. ఎందుకంటే వారు అక్కడ ఉండి మరింత ప్రార్థన చేస్తారంట. నేను అంటాను, ఈవేళ ఈ సందర్భంలో వారి యవన కాలములో తర్వాత పనిని ఎవరు చేస్తారని ఒక సందేహం కనబడుతుంది. కానీ దేవుడు అబ్రహాము యొక్క విశ్వాసాన్ని బట్టి, ఇదిగో బూడిదలో నుంచి ఇసుకరేణమంత సంతానమును దేవుడు తీసుకురాబోతున్నాడు. వాక్యాన్ని బట్టి నేను చెప్తాను, ఇశ్రాయేలు అయ్యగారికి దేవుడు మరింత కుమారులను, సంఘబిడలే వారి కుమారుడు. సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి ఆయన ప్రార్థించగా జన్మించిన కుమారుడు. భూలోకపు తల్లిదండ్రులు అయితే ఒకసారి వారికి అన్నారు, కానీ
వారి ఆత్మీయ జీవితంలో కనడానికి దైవజనులు చేసిన ప్రార్థన, ఆ ప్రార్థన బట్టి సంఘస్థులందరూ కూడా మీకు కుమారులై ఉన్నాడు. నేను ఇంకా సంతోషించేది ఏమిటంటే ఇంత యాజక బృందం ఇవాళ ఏజెన్సీ ప్రాంతంలో ఎంత యాజక బృందం మీ పక్షముగా ఉండి నిలువబడుతూ ఉన్నారు. కాబట్టి వారు పరలోక రాజ్యానికి వెళ్ళారు, వారు మహిమలో ఉన్నారు. మరింత పనిని దేవుడు వాక్యాన్ని బట్టి మనం విశ్వాసం ఉంచవలసింది. దేవుడు జరిగించబోతున్నాడు. దేవుడు జరిగించి, ఎందుకంటే దేవుని శిష్యుల్లో ఏ వస్తువైనా ఏ జీవి అయినా దేవుని సేవకు ఉపయోగంబే అని దైవజనుడు దేవరాజయ్య గారి చేత దేవుడు రాయించాడు. ఏ వస్తువునైనా దేవుడు తన పనికి బలముగా వాడుకుని వాడై ఉన్నాడు. కాబట్టి ఇశ్రాయేలు గారికి ఇచ్చిన దేవుడు కుమారుడు జోసెఫ్ గారు ప్రభు మహిమలోనికి వెళ్ళారు. అక్కడుండి మరింతగా ఈ పని కోసం ప్రార్థించే పని మీద వెళ్ళారు. ఏ పని మీద? ప్రార్థించే పని మీద వెళ్ళారు. ప్రార్థించే పని మీద. ఎక్కడైతే స్వార్థను ప్రకటించే పనే గాని అక్కడ దేవుని రాజ్యములో ఆయన ప్రక్కన ఉండి మరింతగా సంఘము కోసం, కుటుంబాల కోసం, ఈ ప్రాంతంలో ఆయన చేయబోతున్న ఆ పరిచర్య కోసం మరింత ప్రార్థించడానికి ఆయన సన్నిధికి ప్రవేశించిన వారు ఉన్నారు. అక్కడ వారు ప్రార్థించడాన్ని బట్టి దేవుడు మరింత కార్యాలు దేవుడు జరిగించబోతున్నారని విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ ఉన్నాం. ఏదైనా ముందు బైబిల్ మిషన్ ఏలుకులైన వారు ఈ కార్యక్రమానికి రావాలి. కానీ మహోత్సవాల యొక్క పని మీద అక్కడికి వెళ్ళడాన్ని బట్టి మిషన్ అధికారులైన వారు మమ్మల్ని పంపించిన వారు ఉన్నారు. అందుని బట్టి ఈ మాటలను బట్టి మీకు ఆదరణ ప్రభు దయచేయును గాక. ఆదరణ మీరు దయచేయండి, బంధువర్గానికి ఆదరణ దయచేయండి, స్నేహితులకు ఆదరణ దయచేయండి, సంఘానికి ఆదరణ దయచేయండి. ప్రభువా నీ యొక్క ఆత్మకార్యం జరిగించండి. చెంతకు ఎప్పుడేగెదన్ వీక్షించేదనెప్పుడు నాదు ప్రియుని రక్షకుని చెంతకు ఎప్పుడేగెదన్ వీక్షించేదనెప్పుడు నాదు ప్రియుని కాంక్షించేదనామదిలో ఆయన చెంతనుండా కాంక్షించేదనామదిలో ఆయన చెంతనుండా పరలోకము నా దేశము పరదేశి నేనిలా జరిగింపజేస్తూ వచ్చిన తండ్రి నీకు స్తోత్రం. భూస్థాపన నిమిత్తం వెళుతూ ఉన్నాం. దేవా మీరు మాతో ఉండండి, కుటుంబాన్ని ఆదరించుమని ఆదరణకర్త ప్రాణపుడై ఉన్నాం. యేసును అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నా పరిశుద్ధపరచును గాక. నా ఆశీర్వాదం తప్పించుము, రాజ్యము శక్తి మహిమ ప్రవేశానికి చేయము, అపవాది ప్రేరితులైము. దైవజనులందరూ కూడా హస్తాల పైకి చాపుదాం. దేవుని ప్రేమయు మహాదేవుడును మన రక్షకుడైన ప్రభుని యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసము యవ్వన సేవకుడిగా ఆత్మకును విడిచి వెళ్ళిన తండ్రి గారికి, తల్లి గారికి, తోబుట్టులకును, సంఘానికి, ఈ గ్రామానికి కూడి వచ్చిన దైవజనులకు, విశ్వాసులకును సదాకాలము తోడైండును గాక. ఓకే. పరలోకము నా దేశము పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను.
ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును, ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. దూతలు పాడుచుందురు పరమందునా, దివారాత్రములందు పాడుచుందురు. దూతలు పాడుచుందురు పరమందునా, దివారాత్రములందు పాడుచుందురు. పావనుని చూచి నేను హర్షిల్తును నిత్యము, పావనుని చూచి నేను హర్షిల్తును నిత్యము. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. రక్షకుని చెంతకు ఎప్పుడేగెదన్, వీక్షించేదనెప్పుడు నాదు ప్రియుని. రక్షకుని చెంతకు ఎప్పుడేగెదన్, వీక్షించేదనెప్పుడు నాదు ప్రియుని. కాంక్షించేదనామదిలో ఆయన చెంతనుండా, కాంక్షించేదనామదిలో ఆయన చెంతనుండా. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. అద్దరికి ఎప్పుడు నేను వెళ్ళేదన్, ఆగుపాడుచున్నది గమ్యస్థానము. అద్దరికి ఎప్పుడు నేను వెళ్ళేదన్, ఆగుపాడుచున్నది గమ్యస్థానము. అచ్చటానే చూచేదాను పరిశుద్ధులెల్లరిన్, అచ్చటానే చూచేదాను పరిశుద్ధులెల్లరిన్. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. నిత్యానందముండును పరమందునా, నీతి సమాధానము ఉండు నచ్చట. నిత్యానందముండును పరమందునా, నీతి సమాధానము ఉండు నచ్చట. పొందేదాను విశ్రాంతిని శ్రమలన్నీయు విడి, పొందే
పొందేదాను విశ్రాంతిని శ్రమలన్నీయు విడి పరలోకము నా దేశము పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను పరలోకము నా పాస్టర్ గారు దయచేసి వచ్చేయండి. మిగతా పాస్టర్స్ ఇక్కడ రండి, నడిపించే పాస్టర్లు అక్కడ ఉంటారు. ప్రార్థన జరిగించుకుందాం, కళ్ళు మూసుకుందాం. పరలోకపు తండ్రి, మానవుని అపరాధం వలన మట్టి నుంచి తీయబడిన మనిషి మన్నైపోయిన ఆదాముతో పలికి ఉన్నావు. ఆదామునందు అందరికీ మరణం ఎలాగూ సంభవించునో మా ప్రభు అయిన క్రీస్తునందు అందరూ పునరుద్ధానమగుటకు ఆయనను ఈ లోకమునకు పంపి మా పాపమునకు ఆయన శరీరముందు శిక్ష విధించి అనేకమైన స్తోత్రములు. ఆమేన్. పరలోకము నా దేశము పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను పరలోకము నా దేశము పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను ఎంతో అందమైనది పరలోకము అసమానమైనది నా దేశము ఎంతో అందమైనది పరలోకము అసమానమైనది నా దేశము ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును పరలోకము నా దేశము పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను పరలోకము నా దేశము పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను దూతలు పాడుచుందురు పరమందునా దివారాత్రములందు పాడుచుందురు దూతలు పాడుచుందురు పరమందునా దివారాత్రములందు పాడుచుందురు పావనుని చూచి నేను హర్షిల్తును నిత్యము పావనుని చూచి నేను హర్షిల్తును నిత్యము పరలోకము నా దేశము పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను పరలోకము నా దేశము పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను మహోన్నతుడా దయగల స్వామి, నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మా ప్రియులు ప్రభా తండ్రి, నాయన దేవా తండ్రి, నాయన దాసులు బయలుదేరుస్తున్న ప్రభా నాయన ఈ ప్రాంతంలో తండ్రి దాసులు చక్కగా పనిచేస్తున్నారు కుమార్ తండ్రి. యానికి స్తోత్రం తండ్రి. జోసఫ్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. అయా తండ్రి, నీ రాజ్యంలో ఆత్మ తండ్రి చేకు అయా చేర్చబడిందని మేము నమ్ముతున్నాం. నీకు స్తోత్రంలో తండ్రి. అయా మీ సహాయం దయచేయండి. నీకు స్తోత్రాలు అయ్యా. అదే ప్రభావ తండ్రి, ఈరోజు నా యొక్క భూస్థాపన కార్యక్రమంలో తండ్రి అయా మట్టికి మేము అప్పగిస్తున్నాం. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. నీ దైవజనులు ప్రభావ బైబిల్ వేస్తున్నారు ప్రభావ తండ్రి, నాయన వారు తండ్రి ప్రేమతో నాయన ఈ స్థలానికి నేను అందరూ కూడా నడిపించి చక్కగా ఈ కార్యక్రమం అంతా కూడా నడిపించిన నీ దాసులను బలపరచమని ప్రార్థిస్తున్నాను. అయా నీ జీవులతో నింపండి తండ్రి. కుటుంబానికి ఆదరణ ఓదార్పు దయచేయండి. నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని దేవానికి స్తోత్ర. ఇశ్రాయేలు గారిని జ్ఞాపకం చేసుకో, అమ్మగారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దేవా తండ్రి వరకు నా తండ్రి నాయన ఆ యాదన దుఃఖాన్ని అంతటి కూడా అయా మీరే తండ్రి మీరు తీర్చగల దేవుడు ఉన్నాను. స్తోత్రంలో తండ్రి నాయన
దేవాన్ని కృప చూపించి నాయన భూస్థాపన కార్యక్రమం ఎవరైతే దాన్ని సహకరించారో, ఏ దైవజనుడు అయితే దాన్ని స్థానానికి వచ్చున్నారో, విశ్వాస నాయన ఇక గ్రామస్తులు పెద్దల్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. గోయి తీసిన బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నారు. అయ్యా తండ్రి దీనికి సహకరించిన బిడ్డలు అందరూ కూడా దీవించి ఆశ్రయించి చూపించమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకొనును గాక, రాజ్యం వచ్చును గాక, పరలోకము నెరవేర్చిన భూమి యందు నెరవేరును గాక. మాకు దయచేయము, ప్రార్థన చేసిన క్షమించిన ప్రకాపాలు క్షమించు, మొదలోనికి త్యాగాకిని తప్పించము, రాజ్యము శక్తి మహిమ నీవే ఉన్నావు తండ్రి. ప్రవేశత్వానికి జయము, అపవాదికి నిలకలయము, ప్రవేశత్వానికి జయము, అపవాదికి ప్రవేశత్వానికి సంపూర్ణ విజయం. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, మహాదేవుడును మన రక్షకుడైన ప్రభువు యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ పరదేశికి చేరిన ఆ యొక్క దైవజనుడు, యవ్వన దైవజనుడుకును, ముఖ్యంగా విడిచి వెళ్ళిన తండ్రి గారికి, తల్లి గారికి, రక్త సంబంధులకును, సంఘానికి వచ్చిన దాసులకును, వారి పరిచర్యలకును, గ్రామస్తులకును సహకరించిన వారికి సదాకాలము తోడైనరు గాక. అందరికీ ప్రత్యేకముగా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాము. భూలోకాన్ని విడిచి ప్రభు మహిమలో ప్రవేశించిన జోసెఫ్ గారి యొక్క భూస్థాపనలో కార్యక్రమంలో ఏకీవించిన దైవజనులైన వారికి ప్రత్యేకముగా ఇశ్రాయేలు అయ్యగారి పక్షముగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే సంఘస్థులైన వారికి, గ్రామస్తులైన వారికి, అభిమానులైన వారికి ఈ కష్టకాలములో మీరు విచ్చేసి వారిని మేమున్నామని ధైర్యపరిచి ఈ కార్యక్రమం ఏకీవించిన మీకందరికీ ప్రత్యేకముగా ఇశ్రాయేలు అయ్యగారి పక్షంగా కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. తదుపరి కార్యక్రమాన్ని ఎప్పుడున్నది ఇశ్రాయేలు అయ్యగారితో మాట్లాడిన తర్వాత మీకందరికీ కూడా తెలియజేస్తాం. మరింతగా ప్రాముఖ్యమైనది ఆ కుటుంబం కోసం మరింతగా ప్రార్థించండి. దినం మరింతగా ప్రార్థించే వారమై ఉందాం. ఎందుకంటే వయసు పైబడిన వాడు దేవుడు మళ్ళా ఈ కీడు ఎవరి దగ్గరికి రాకుండా ఆయుష్కాలమిచ్చి తన పనిని జరిగించి ఆదరించేలాగా అందరూ చెంతకు ఎప్పుడేగెదన్ వీక్షించేదనెప్పుడు నాదు ప్రియుని రక్షకుని చెంతకు ఎప్పుడేగెదన్ వీక్షించేదనెప్పుడు నాదు ప్రియుని కాంక్షించేదనామదిలో ఆయన చెంతనుండా కాంక్షించేదనామదిలో ఆయన చెంతనుండా పరలోకము నా దేశము పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను పరలోకము నా దేశము పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను అద్దరికి ఎప్పుడు నేను వెళ్ళేదను ఆగుపాడుచున్నది గమ్యస్థానము అద్దరికి ఎప్పుడు నేను వెళ్ళేదను ఆగుపాడుచున్నది గమ్యస్థానము అచ్చటానే చూచేదాను పరిశుద్ధులెల్లరిన్ అచ్చటానే చూచేదాను పరిశుద్ధులెల్లరిన్ పరలోకము నా దేశము పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను పరలోకము నా దేశము పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను నిత్యానందముండును పరమందునా నీతి సమాధానము ఉండు నచ్చట నిత్యానందముండును పరమందునా
నీతి సమాధానము ఉండు నచ్చట. పొందేదాను విశ్రాంతిని శ్రమలన్నీయు విడి, పొందేదాను విశ్రాంతిని శ్రమలన్నీయు విడి. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము